అందరికీ పేరు పేరున జేబీఎంలు. నా పేరు రామ్ రాజేశ్వర్, మాది హుజరాబాద్. నేను వీసీకేలో పనిచేస్తున్నా. నిరంతరం నీ భాష, నీ సంస్కృతి, నీ సాంప్రదాయాల మీద, నీ అధికార ప్రాతినిధ్యం మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడులకు వ్యతిరేకంగా నువ్వు ప్రతిఘటించకపోతే నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నీ ప్రాంత ప్రజలు బానిసత్వంలోకి పోవడం జరుగుతుందని చెప్పి మేధావి చెప్పడం జరిగింది. ఈరోజు దక్షిణాది భారతదేశం అంటే ఉత్తరాది వాళ్లకు చులకన, దక్షిణాది భారత ప్రజల సంస్కృతి అంటే ఉత్తరాది ప్రజలకు లోకువ. అంటే ఏ సందర్భంలో ఏ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా దక్షిణాది ప్రాంత ప్రజలను వాళ్ళు ఏ రకంగా గౌరవించే పరిస్థితి లేదు. మరి అనేక రకాలుగా మనం గడుతున్నటువంటి పన్నుల్ని దోపిడీ చేయడం కావచ్చు, మన సంస్కృతిని హేళన చేయడం కావచ్చు. భవిష్యత్తులో మరి ఈరోజు పార్లమెంట్ స్థానాలు కనుక తగ్గితే రేపు పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కూడా అది నిరుపయోగమే. కాబట్టి మరి వీసీకే తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనము ప్రజల లోపల, ప్రజలు ఒక మీద చెప్పడం అంటే భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు 80% ఉన్న ప్రజలకు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదట. మరి అటువంటప్పుడు అవగాహన ఉన్నటువంటి మనము సమాజం పట్ల, మరి సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉన్నటువంటి మేధావులు మౌనంగా ఉండకుండా దీన్ని ఒక ప్రజా పోరాటంగా మరి దీన్ని మలిచినప్పుడే, ఇది ప్రజల తరపున మనము పోరాటం చేసినప్పుడే మరి మనం అనుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి నేను కోరుకుంటూ, మరి వీసీకే పార్టీగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో, ప్రతి సందర్భంలో మేము ఉంటామని చెప్పి మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. జై భీమ్.